నాది విజన్ జగన్ది పాయిజన్ 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం విజయానికి తెదేపా జనసేన కలిసి పనిచేయాలి అమరావతి రాజధాని రాజమహేంద్రవరం పొన్నూరులో రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు సమాజమే శాశ్వతం సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారా వైకాపా గుర్తు ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయి ఓటుతో వాటిని విరగొట్టాలి బాధుడే బాధుడు నినాదంతో ఉత్తరాంధ్ర వాసులు విధ్వంసానికి వ్యతిరేకంగా రాయలసీమ వారు హింసా రాజకీయాలను నిరసిస్తూ కోస్తాంధ్ర ప్రజలు 3 రెక్కలను విరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ను రివర్స్ సీఎంకు ఇచ్చేసి ఇంటికి పంపండి యువత తెదేపా జనసేన వైపు ఉన్నందున గెలుస్తున్నాం ప్రస్తుత ఎన్నికలు చరిత్రాత్మకమైనవి భవిష్యత్తును నిర్ణయించేవి భేషజాలు లేకుండా 2 పార్టీల నేతలు కార్యకర్తలు కలిసి పనిచేయాలి తెదేపా జనసేన జెండాలతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వాస్తవాలు చెప్పండి ప్రజలంతా అప్రమత్తం కావాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి పాలనను గాడిలో పెట్టాలని ఈయన పిలుపునిచ్చింది అనమాట ఇంకొకటి చూడండి జగన్ 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి 100 దోచేస్తున్నాను నేను 15 రూపాయలు ఇచ్చి 1000 ఎలా సంపాదించాలో చూపిస్తాను మనం గెలుస్తున్నాం వైసీపీ గేమ్ ఓవర్ టీడీపీదే గెలుపు వైసీపీలో తిరుగుబాటు మొదలైంది ఎన్నికలకు ముందే జగన్ పార్టీ ఓడిపోయింది పామాయిల్ ఇచ్చింది ఎన్టీఆర్ వాణిజ్య పంటలు ఇచ్చింది ఎన్టీఆర్ రాయలసీమ పండ్ల తోటలను ప్రోత్సహించింది టీడీపీ ఈ దుర్మార్గుడు మొత్తం ముంచేశాడు వరిధాన్యం కోనే నాదుడే లేడు వర్షాలు పడుతుంటే గోతాలు ఇవ్వరు సబ్సిడీలు లేవు గిట్టుబాటు ధర లేదు సేమ్ టైటిల్ అనమాట నాది విజన్ జగన్ది పాయిజన్ నంబర్ 1 నమ్మక ద్రోహి ఈ సీఎం ఎన్నికల వేళ మారీచుడు అవతారం ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్న లక్ష్యం ఏమరపాటుతో ఉంటే మిమ్మల్ని బానిసలను చేస్తాడు 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి సైకోతో పాటు పిల్ల సైకోలందరికీ షాక్ ట్రీట్మెంట్ తప్పదు పొన్నూరు రాజమహేంద్రవరం రా కదలిరా సభల్లో చంద్రబాబు నాయుడు ఒకసారి చూడండి జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 దోచేస్తున్నాడు నేను 15 రూపాయలు ఇచ్చి 1000 ఎట్లా సంపాదించాలో చూపిస్తాను ఈయన చెప్పే సంపద సృష్టి అనేది ఒక పెద్ద గొట్టు పదం అనమాట అది ఎట్లా సృష్టిస్తారో ఆ సంపద సృష్టి అనేది ఒక కులానికి ఒక జాతికి మాత్రమే కైంకర్యం చేసిన ఘటనలు హైదరాబాద్ వేదికగా ఎన్నో ఉన్నాయి తర్వాత అమరావతి భూ కుంభకోణం నిన్నటికి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా మీట్ పెట్టి దుమ్మెత్తి పోసిరు జనాలంతా ఈయన సంపద సృష్టిస్తాడంట జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 దోచేస్తాడంట ఈయననేమో 15 రూపాయలు ఇచ్చి 1000 ఎట్లా సంపాదించాలో చూపిస్తాడంట ఒకసారి మీ ఈ ఫోటో చూపిస్తా చూడండి చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు మంత్రి లోకల్ లీడరు జన్మభూమి కమిటీ ఇంకా కాల్మనీ మాఫియా ఇంకా నీరు మీరు కమిటీలు ఇంకేవో మస్తుగా ఉంటాయి అనమాట ఆఖరికి లబ్ధిదారుకు వచ్చేసరికి చిన్న డ్రాప్స్ అనమాట అదే జగనన్న పాలనలో సంక్షేమం డైరెక్ట్గా లబ్ధిదారుడి ఖాతాలకే మధ్యలో ఎవరైనా ఉన్నారా బ్రోకర్సు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు బటన్ నొక్కితే డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడుతున్నాయి మరి ఈయన చెప్పేది ఏంది 10 రూపాయలు ఇస్తే 100 దోచేస్తున్నాడంట అసలు దోచుకున్నది ఎవరు దాచుకున్నది ఎవరు కొన్ని లక్షల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతులు ఎవరైనరు 2001 ఆ టైంలో ఎన్నికలకు ముందర ఆ నాటి ఎన్నికల ముందర tehalka.com అనే ఒక పత్రిక సంచలన వాస్తవాలను వెలుగులోకి చూపించింది 2 ఎకరాలున్న చంద్రబాబు నాయుడు 2000 కోట్లకు అధిపతి ఎట్లయిండు సింగపూర్లో హోటళ్లకు ఎట్లా ఓనర్ అయిండు అన్నది కూలంకషంగా రాసిండ్రు అప్పుడే 2000 కోట్లు సంపాదించినంటే మరి ఇప్పటికి ఎన్ని వేల కోట్లు అయ్యుండొచ్చు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి అన్నీ ఇంకా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలు పెట్టుకున్నారు వీళ్ళు నిన్న 73 రోజులు అన్నాడు ఇవాళ 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం అంట అమరావతికి పూర్వ వైభవం వస్తుందో మళ్ళీ వీళ్ళకి పూర్వ వైభవం వస్తుందో జనాలే గుర్తించాలి ఇక ఏమంటాడు ఇంటింటికి వెళ్ళి వాస్తవాలు చెప్పాలంట ఈయన వాస్తవాలు తెలిసే 23 సీట్లకు అంటే ఈయన పాలన 14 ఏళ్ల పాలనలో టీడీపీని అంటే కొన్ని కులాలకే ఎట్లా అయితే ఓనర్గా చేసిండో బీసీల పార్టీ పేరుతో బీసీలను వంచిన ఘనత అయినది ఇక్కడ ఒక డైలాగ్ చూడండి సమాజమే శాశ్వతం సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారా వీళ్ళ అంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు ఏం చెప్పిండంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆయన అంటే ప్రజలకు ఎంతో కొంత రాజకీయాన్ని ప్రజలకు దగ్గర చేసిన వ్యక్తి మహోన్నత నటుడు ఎన్టీ రామారావు కానీ ఆ పార్టీని మామకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని జయప్రదం కథలతో సొంతం చేసుకున్న తర్వాత ఏం చేసిండు ఫక్తు కమ్మ పార్టీగా కమ్మ కులానికి ఓనర్లను చేసిండు తెలుగుదేశం పార్టీ
అందుకే మొన్న ఎన్నికల్లో అన్ని వర్గాలు శాశ్వతంగా దూరమైనాయి. ఈ విషయం తెలిసే ఇప్పుడు జనసేన బీజేపీతో ఒకవైపు, ఇండియా కూటమితో ఒకవైపు పొత్తులకు వెంపర్లాడుతున్నాడు దిక్కుమాలనాడు. అర్థం చేసుకోవాలి మీరే. ఇంటింటికి పోయి వీళ్ళు వచ్చి వీళ్ళు తరిమి కొట్టాలి. రేపు ఇచ్చే ఈయన హామీలు ఉమ్మడి కార్యాచరణ అంటాడు, ఉమ్మడి మేనిఫెస్టో అంటాడు. వీళ్ళు ఇచ్చే హామీలు ఒక 600 ఉంటే జనసేన ఇంకొక 400, బీజేపీ ఇంకొక 400, అంటే 1000 హామీలను క్రోడీకరించి ఫిల్టర్ చేసి మీ దాకా వచ్చేటప్పటికి ఎంత అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఈరోజు ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఒకసారి ప్రభుత్వం మారితే వ్యవస్థలు ఎట్లా కుప్పకూలుతాయి. వచ్చే ప్రభుత్వం మళ్ళీ ట్రాక్లో పడడానికి, ఈ లోపు సంక్షేమాన్ని సెటరేట్ చేయడానికి ఎంత కసరత్తు ఉంటుంది అనేది ఈరోజు తెలంగాణ ప్రత్యక్షంగా చూస్తుందన్నమాట.